యోగ్యమైన కుటుంబానికి ఉండాల్సినటువంటి 2 లక్షణాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. యోగ్యమైన కుటుంబం, అది యోగ్యమైన కుటుంబంగా పిలిపించుకోవాలి అనంటే ఆ కుటుంబంలో దేవుడు దేనిని మొట్టమొదట చూస్తాడు? ఒక యోగ్యమైన కుటుంబంగా, దేవుడు ఆశీర్వదించేటటువంటి కుటుంబంగా మన కుటుంబాలు ఉన్నాయా? ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుంచి దానిని ధ్యానాంశంగా తీసుకుందాం ప్రియులారా. మన కుటుంబాలు యోగ్యమైన కుటుంబాలుగా ఉన్నాయా? మత్తయి సువార్త, ఒకసారి బైబిల్ మీ దగ్గర ఉన్నటువంటి, మీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరచి మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి కొన్ని మాటలను మనం చదువుకుందాం. మరియు మీరు ఏ పట్టణములోనైనను ఏ గ్రామములోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. చాలండి. ఇక రాయబడి ఉన్నటువంటి ఈ మాటలు మనం చూస్తే ప్రియులరా, యోగ్యమైన అయోగ్యమైన 2 రకాల కుటుంబాలు మనకు కనబడుతున్నాయి. యేసుప్రభుల వారు చెబుతున్నటువంటి శిష్యులకు చెబుతూ, మీరు ఒక పట్టణంలో కానీ గ్రామంలో కానీ ప్రవేశించినప్పుడు ఏ ఇల్లు యోగ్యమైనది, ఏ ఇల్లు అయోగ్యమైనది? దేవుడు అంటున్నాడు, ఏ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. పైన అంటున్నాడు, ఎవడు యోగ్యుడో విచారణ చేసి. అంటే యోగ్యులుగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. దేవుడు యోగ్యులుగా ఉండాలంటున్నాడు. ఒక వ్యక్తి యోగ్యుడిగా ఉండాలి. ఒక కుటుంబం యోగ్యమైన కుటుంబంగా ఉండాలి. మరి ఏది యోగ్యమైన కుటుంబం? ఏది యోగ్యమైన కుటుంబమో మనం తెలుసుకోవాలి. ఇంతకు యోగ్యత అంటే ఏంటి? ఆ యోగ్యత మనకు ఎలా లభిస్తుంది? ఏమిటి, ఒక ఉద్యోగం ఇవ్వాలి అని అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలంటే దానికి సంబంధించినటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కొంచెం ఫిల్టరేషన్ ఉంటుంది. ఎగ్జామ్స్ జరుగుతాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇలాంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ క్వాలిఫికేషను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎగ్జామ్లో అతనికి వచ్చిన మార్కులు అన్నీ చూసి ఇతడు యోగ్యుడు, సెలెక్టెడ్ క్యాండిడేట్, ఇతన్ని సెలెక్ట్ చేశాము అనట. అలాగే యోగ్యమైన కుటుంబం లేదా యోగ్యుడుగా ఒక వ్యక్తి ఉండాలి అనంటే మన జీవితంలో కొన్ని కార్యాలు మనం చేయాలి, కొన్ని పనులు మనం చేయాలి, కొన్ని మనం కలిగి ఉండాలి, కొన్ని లక్షణాలతో మనం ఉండాలి. ఆ లక్షణాలు ఉంటేనే మనం యోగ్యులము. ఆ లక్షణాలున్న కుటుంబమే యోగ్యమైన కుటుంబము. ఈ సంవత్సరంలో మన కుటుంబాన్ని యోగ్యమైన కుటుంబంగా మార్చుకుందాం. యోగ్యమైన కుటుంబానికి ఉండాల్సినటువంటి 2 లక్షణాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. యోగ్యమైన కుటుంబం, అది యోగ్యమైన కుటుంబంగా పిలిపించుకోవాలి అనంటే ఆ కుటుంబంలో దేవుడు దేనిని మొట్టమొదట చూస్తాడు? ఒక్కసారి మనం బైబిల్ గ్రంథాన్ని చూద్దాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అన్న మాట రాయబడి ఉంది ప్రియులారా. ఏమంటున్నాడు? ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అంటే ఒక వ్యక్తి పాపం చేయాలి అని అంటే అబద్ధం ఆడితేనే పాపం కాదట, హత్య చేస్తేనే పాపం కాదట. ఒక వ్యక్తి పాపం చేయాలి అని అంటే తప్పుడు పనులు చేస్తేనే పాపం కాదట. కేవలం అవి చేస్తేనే పాపం, నేనేం పాపం చేశాను అంటుంటారు చాలామంది. దేవునికి ప్రార్థన చేయకపోవుట కూడా పాపమే. ఈరోజు మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాలలో ప్రార్థన ఉందా? ఏ వ్యక్తి యొక్క కుటుంబంలో ప్రార్థన లేదో ఆ వ్యక్తి పాపము చేస్తున్నట్టు, ఆ కుటుంబం పాపమయమైన కుటుంబమైనట్టు, యోగ్యమైన కుటుంబం కాదది. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో మనం ప్రార్థన చేసుకుంటున్నామా? చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రియులరా,
దేవుడు దయచేసిన ఆహారం తినేటప్పుడు కూడా చాలామంది ప్రార్థన చేసుకొని తినరు. ఆబర తొందరగా కంచంలోకి వచ్చింది, వెంటనే ఆ వేడివేడిగా ఆ యొక్క వాసనలు అవన్నీ చూసేసరికి ఎవ్వరు కనపడరు, చేసిన వాళ్ళు కనపడరు. కొంతమంది అయితే ఇంట్లో ఉన్నటువంటి భర్తలు కనీసం చేసినటువంటి భార్యకు బాగుందని కూడా చెప్పరండి. బాగా చేసావు, మంచిగా ఉంది అని చెప్పరు. కంచంలోకి వచ్చింది తినేసేయాలంతే, పదార్థాలన్నీ కనపడ్డాయి. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమన్నాడంటే, ప్రార్థన చేసుకోకుండా భోజనం చేయకూడదు ప్రియులరా. మన జీవితంలో మనం ఎక్కువ సార్లు ప్రార్థనలోనే గడుపుతూ ఉండాలి. ఉదయము లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు, నిద్రకు ఉపక్రమించేంత వరకు, నిద్ర లేచినది మొదలుకొని నిద్రపోయేంత వరకు ప్రార్థనా జీవితం మన జీవితంలో ఒక దినచర్య అయిపోవాలి. ఉదయం లేవగానే చాలామందికి ఉండేటటువంటి దినచర్యలో ఒక అలవాటు, ఉదయం లేవగానే ఎదుటిన్నటువంటి వ్యక్తికి ఏం చెప్తాం? గుడ్ మార్నింగ్ అంటాం. గుడ్ మార్నింగ్. ఎదుటి వ్యక్తికి గుడ్ మార్నింగ్. ఆ గుడ్ మార్నింగ్ ఎలా వచ్చింది? ఉదయాన్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్పుకోగలుగుతున్నాము అని అంటే మొట్టమొదట ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుడికి చెప్పాలండి. నిద్ర లేవగానే వెళ్ళిపోతారు కొంతమంది బయటికి, నిద్ర లేవగానే ఏదో ఒక పనులలో ఉంటారు. పేపర్ వచ్చిందేమో చూస్తూ ఉంటారు. ఇప్పుడు పేపర్లో తలకాయ పెట్టేసేయాలి, చాలామందికి ఉండే అలవాటు. లేకపోతే కళ్ళు తెరిచి తెరవందే కాఫీ అంటుంటారు కొంతమంది. అంటే ఉదయాన్నే లేవగానే కాఫీ ఉండాలి వాళ్ళకి. అంటే ఈ కాఫీ తాగడానికి నీకు ఉదయాన్నే దేవుడు సూర్యకిరణాలతో నీకు వెల్కమ్ చెబుతూ ఉంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అనిపించాలండి. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ముందు భర్త అనగా యజమానుడు, తర్వాత యజమానురాలు, ఆ తర్వాత పిల్లలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేర్పించాలి. ఎందుకంటే ముందు పెద్దవాళ్ళే చేసుకోవడం లేదనుకోండి, పిల్లలకి ఎలాగ అలవాటు అవుతుంది? మీరు ఏం చేస్తారో వాళ్ళు అదే చేస్తారు. మీరు ఉదయాన్నే లేవగానే, మంచం అలా దిగగానే, మంచం మీద నుండి అలా లేవగానే మోకరించారనుకోండి, మిమ్మల్ని చూసి ఎవరు మోకరిస్తారు? వెంటనే నీ ఇంట్లో ఉన్న కుమారుడు, నీ ఇంట్లో ఉన్న కుమార్తె, నీ భార్య, నీ పిల్లలు అందరూ మోకరిస్తారు, అలవాటు చేసుకుంటారు. ఒకరోజు చూస్తారు, రెండో రోజు చూస్తారు. అంటే మా నాన్న ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పటం. ఉదయం లేవగానే ఏం ప్రార్థన చేస్తామన్నా అని అనుకుంటారేమో. దేవా, రాత్రంతా సుఖమైన మంచి నిద్రనిచ్చావు. రాత్రికి రాత్రి నిద్రలోనే ప్రాణాలు పోయిన వారు ఎంతమంది ఉన్నారు? ఉదయం లేవగానే కదిపినా లేవని స్థితిలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి స్థితిని ఇవ్వకుండా నాకు ఉదయాన్నే మెలకువనిచ్చావు, నన్ను జీవంతో ఉండేటట్టుగా చేశావు. ఈరోజు పనుల నిమిత్తం నేను వెళ్తున్నప్పుడు నాకు తోడుగా ఉండు తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి. చిన్ని ప్రార్థన అయినా సరే దేవునికి థ్యాంక్స్ చెప్తే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నా కుమారుడు నన్ను జ్ఞాపకం పెట్టుకున్నాడు. కాచిన తండ్రిని జ్ఞాపకం పెట్టుకోవటం మంచిదే ప్రియులారా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం ప్రియులారా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న మాట ఏమంటున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయుట యందు మెలకువగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రార్థన మర్చిపోయాను అన్నది మన జీవితంలో ఉండకూడదు. ప్రార్థనతో మన దిన ఆరంభం కావాలి, మన ప్రార్థనతోనే మన దిన అంతము కావాలి, ముగింపు కూడా అదే ఉండాలి. అలాగ చేసినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారండి. ఈరోజు మనని ప్రార్థన చేసుకోకుండా అడ్డుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఇంట్లో, మన గృహంలో ప్రార్థన చేసుకునేదానికి ఆటంకం కలిగించేటటువంటి వాళ్ళు ఉన్నారా? కొంతమంది కుటుంబాలలో ప్రార్థన చేసుకునేందుకు ఆటంకాలు, లేదా బయటి వాళ్ళ వల్ల మన కుటుంబాలలో ప్రార్థన చేసుకునేదానికి ఆటంకం కలిగించే విధంగా, ఇదిగో నువ్వు ప్రార్థన చేసుకుని నేను చంపేస్తామనేటటువంటి పరిస్థితి ఈరోజు ఉందా అండి? లేదండి. కానీ ఒకనాడు మీరు ప్రార్థన చేస్తే మిమ్మల్ని చంపుతామనేటటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఆనాటిల్లోనే, అప్పుడున్నటువంటి ఆ దినాల్లోనే
భక్తులు ఏం చేశారో తెలుసండి, మీరు మా ప్రాణాలైనా తీసినా పర్వాలేదు కానీ మేము ప్రార్థన చేయటం మాత్రం మానము. ఎంత భక్తి జీవితం, ఎంత యోగ్యమైనటువంటి జీవితం, ఎంత యోగ్యమైన కుటుంబాలు ప్రియులారా, భక్తుల కుటుంబాలు. ఒక అబ్రహాము గారైతేనేమి, ఒక దావీదు గారైతేనేమి, నిత్యము ప్రార్థనలో గడిపినటువంటి కుటుంబాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి ప్రియులారా. మనం పక్కింటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే కానీ మనం ప్రార్థన చేసుకోలేము. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల కుటుంబాలను, భక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనం ప్రార్థనలో గడపలేము. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఏమండి, ఉదయమంతా స్వార్థ ప్రకటనలో ఉన్నాడండి, రాత్రిళ్ళు ఒలీవ కొండకి వెళ్ళిపోయి ఏం చేసేవాడు తెలుసండి, ప్రార్థనలో గడిపేవాడు. మన ప్రభువు రక్షకుడు, ఆయనను ఆదర్శంగా తీసుకుందాం. మనం ఎవరినెవరిని ఆదర్శంగా తీసుకుంటే మనము ప్రార్థనా జీవితాన్ని కొనసాగించలేం. భక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుందాం, మన ప్రభువు వారిని ఆదర్శంగా తీసుకుందాం, ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకుందాం ప్రియులారా. ఎంతమంది జ్ఞానము కొదువైన ఎడల దేవుడిని అడగమంటే దేవుడిని ఎంతమంది అడుగుతున్నారు? ఏమండి, దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లాలంటే దేవునికి ప్రార్థనలో మనం గడపాలి, తండ్రికి విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయందే దేవుడు ఎలాగ మన అవసరతలు తీరుస్తాడు? మనం విజ్ఞాపన చేద్దాం, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. అలాగ ప్రార్థించిన కుటుంబాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఇదిగో నిన్ను చంపేస్తాము అని అన్నా కూడా ప్రార్థన మాననటువంటి వారు ఉన్నారు. మరెవరో కాదు, దానియేలు గారు. దానియేలు గారిని ఏం చేశారో తెలుసండి? దానియేలు గారిను ప్రార్థిస్తే సింహాల బోన్లో వేసేస్తాం. అయినా ఏం చేశాడు? ప్రార్థనలోనే గడిపాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం చూడండి, బైబిల్ గ్రంథం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఎవరైతే ఏ దేవుణ్ణైనా సరే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అతడు సింహాల గుహలో పడద్రోయబడునని ఒక శాసనం పుట్టింది, ఒక చట్టం చేయబడింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? లేదు కదా. మనం ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది, మంచి అవకాశం ఉంది, సదవకాశం ఉంది. కానీ ఒకానొక రోజు రాబోతుంది, ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేని రోజులు రాబోతున్నాయి. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం? మన భక్తి జీవితం ఇప్పుడే సరిలేదే, మరి ముందున్న రోజుల్లో ఎలా ఉండగలం? ఒకనాడు దానియేలు గారు అసలు భయపడలేదండి. నా దేవునికి ప్రార్థన చేయుటకు ఏ శాసనం అడ్డొచ్చినా కూడా నేను ప్రార్థనలోనే గడుపుతాను. మన కుటుంబ ప్రార్థన కూడా, వ్యక్తిగత ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో కుటుంబ ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యం. కుటుంబ ప్రార్థనను మిస్ అవ్వద్దండి. ఈ సంవత్సరం మొదటి నుంచే మనం ఆరంభిద్దాం. ఇప్పటి వరకు లేదనుకుందాం, ఒకవేళ లేదంటే పోనీలేండి. ఈరోజు మనం విన్న యోగ్యమైన కుటుంబం ఏది అని, ప్రార్థనా జీవితం ఉన్న కుటుంబం యోగ్యమైన కుటుంబం. మరి ఈ రోజు నుంచి అయినా సరే ఇదిగో కుటుంబ ప్రార్థన లేనిదే మనం భోజనం చేయొద్దు అని చెప్పి నిర్ణయించుకుని ఒక దినచర్య పెట్టుకుందాం ప్రియులారా. చాలా మంచి అలవాటు. ఆ విధంగా ముందుకు కొనసాగండి. ఆ ప్రార్థనలో మీరు ఏం ప్రార్థన చేస్తారు? ఎవరికి ప్రార్థన చేస్తారు? తండ్రికి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున అడుగుతూ, మరి ఇదిగో రాజుల గురించి, మన యొక్క సమాజంలో ఉన్నటువంటి పాలన గురించి, మన సమాజంలో ఎదురవుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల గురించి, వీటన్నింటి గురించి వాటిలో ఆ ప్రార్థనలో మీరు పెట్టండి. అలాగ ప్రార్థన అలవాటైతే రాను రాను మన ఆత్మీయ జీవితం గురించి మనం ప్రార్థించుకోవటం మొదలు పెడతాం. మన ఆత్మీయ జీవితం చక్కగా ముందు కొనసాగటానికి ఒక మంచి అవకాశం దేవుడు అనుగ్రహించినట్లు అవుతుంది. ఆ విధంగా ముందుకు కొనసాగుదాం ప్రియులారా. మరి రెండవది, ఒక కుటుంబము యోగ్యమైన కుటుంబం అయితే ఆ యోగ్యమైన కుటుంబములో ప్రార్థన ఉంటుంది అని తెలుసుకున్నాం. రెండవది ఏంటో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం ప్రియులారా. చూడండి బైబిల్ గ్రంథాన్ని, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. చాలండి. అంటే ఏమి ధ్యానించాలి అని బైబిల్ గ్రంథం చెప్పింది? దేవుని ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యము. దేవుడు మనకిచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం ఎంతమంది ధ్యానిస్తున్నాం? లోకంలో ఉన్న పుస్తకాలన్నీ తిరిగేస్తూ ఉంటామండి, బైబిల్ ముట్టమండి, బైబిల్ జోలికి రాం.
బైబిల్ తెరవాలంటే ఏది రావాలో తెలుసా అండి? మన జీవితంలో బైబిల్ తెరవాలంటే ఏం రావాలో తెలుసా? ఆదివారం అన్నా రావాలి, లేకపోతే అనారోగ్యం అన్నా రావాలి. ఎందుకంటే అప్పుడే బైబిల్ కనీసం కొంతమంది బైబిల్ అన్నా ముట్టుకొని ప్రార్థన అన్నా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది క్రిస్మస్ వస్తేనే తప్ప బైబిల్ ఉంటారు. అప్పుడు బూజు పట్టిపోయి ఉంటుంది, అప్పుడు బూజు దులిపి అప్పుడు తీస్తారు బైబిల్. ఏంటి బైబిల్ గ్రంథము ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి? భక్తుడు చెబుతున్నాడు 119 కీర్తన 97వ వచనం మరలా చదువుదాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది అని అంటున్నాడు. అంటే ప్రియమైనదిగా మనకు బైబిల్ కనబడుతుందా? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ప్రియమైనదిగా కనబడుతుందా? ఒక భక్తుడికి బైబిల్ గ్రంథం చదువుతుంటే ఏమొచ్చిందో తెలుసా? ఏమండి, ఆయన దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అని రాయబడి ఉందండి. దివారాత్రము దానిని ధ్యానించుచున్నాడట. అంటే భక్తుడు కీర్తనాకారుడు 1వ కీర్తన 2వ వచనంలో రాయబడినటువంటి ఆ మాటను చదివితే ప్రియులరా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అంటే దేవుని వాక్యం చదివితే ఆనందం వేయాలి. కొంతమందికి ఆనందానికి బదులు తూ వచ్చేస్తూ ఉంటుంది, ఆవలింత వచ్చేస్తూ ఉంటుంది. అదేంటో బ్రదర్, బైబిల్ పట్టుకొని 2-3 వచనాలు చదువుతున్నానో లేదో ఒక గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాను. కొంతమందికి మంచి అలవాటుది. ఏమిటా, చాలామంది డాక్టర్ ఇచ్చేటటువంటి ఆ గోళీలు కూడా పనిచేయవు, కానీ బైబిల్ గ్రంథం చేత పట్టుకొని వాక్యం చదివితే చాలట గాఢ నిద్ర వచ్చేస్తట, ఆవలింతలు అన్నీ అప్పుడే. కొంతమందికి సమయమే ఉండదు. క్యాలెండర్లోకి తీసుకొని పోయి ఈరోజు డేట్ ఇది 10 ఆ వాక్యం చదివేసినాం, అయిపోయింది. అదొక్కటి చదివితే సరిపోతుందండి? మన శ్రేయస్సు కోరి మన పరిస్థితి అర్థం చేసుకునే కనీసం బైబిల్ కూడా తెరవడం లేదు ఇల్లు అని చెప్పి క్యాలెండర్లో రోజుకొక వాక్యం పెట్టేసినారు మహానుభావులు, క్యాలెండర్లు ప్రిపేర్ చేసేవాళ్ళు. ఎందుకంటే కనీసం రోజుకి అదన్నా చదువుతున్నామని. మరి అది చదివే వాళ్ళు ఎలాగ చదువుతున్నారో తెలుసా? భయభక్తులతో ఏదైనా ఆలోచించి దాన్ని ఏం రాయబడి ఉంది, ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో అని చదివే వాళ్ళు ఉన్నారా? ఆదరాబాద్ నేను కొంతమందిని చూశానులేండి, అందుకే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందిని గమనించాను కాబట్టి. స్నానం చేసి వస్తారు, తలదూర్చుకుంటూ ఉంటారు, వచ్చేసి క్యాలెండర్ దగ్గర విరిసి 10వ తారీఖు ఏముంది, ప్రభువు నామమున ప్రార్థన చేయువాడు రక్షింపబడును. ఎక్కడ ప్రార్థన చేసింది అక్కడ? ఏమండి, చదివి వెళ్ళిపోవటం కాదు, ధ్యానించాలి అని అంటున్నాడు. ధ్యానించడం అంటే మన జీవితంలో ధ్యానం అన్నది ఎంత ప్రాముఖ్యమైనదో. ఆయనకు ఆనందం వేస్తుందట బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు. ఈరోజు మనకు ఆనందం వేసేటట్టుగా చదవాలి. బైబిల్ గ్రంథం ప్రియమైనదిగా మనం ఎంచుకుంటే మనం చదువుతాం. కొంతమందికి ఇచ్చిన పిల్లలకి చందమామ కథలు అంటే ప్రియముగా ఎంచుకుంటారు. బుజ్జాయి వచ్చిందంటే ప్రియముగా ఎంచుకుంటారు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదనగా 4వ వచనం కూడా చదువుదాం. అయితే మేము 4వ వచనం కూడా, అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగకయుందుమని చెప్పిరి. వాక్య పఠనము, వాక్య ప్రకటన కావచ్చు, వాక్యము ధ్యానించటము కావచ్చు. ఏ కుటుంబములో ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ వాక్య ప్రకటన చేస్తూ ఉంటాడో ఆ కుటుంబం యోగ్యమైన కుటుంబం ప్రియులరా. ఆ వ్యక్తి యోగ్యమైనటువంటి వ్యక్తి, దేవుడికి ఇష్టుడైనటువంటి వ్యక్తి. ఈరోజు మన జీవితంలో 2 మిస్ అవ్వకూడదు ప్రియులరా.